హాయ్ అండి. ఈరోజు ఎగ్ ఆమ్లెట్ ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను. చాలా చాలా టేస్టీగా, సింపుల్‌గా చూపించేస్తున్నానండి. నేనైతే ఒక 2 ఎగ్స్ తీసుకున్నాను. 2 ఎగ్స్‌కి ఒక 2 ఆనియన్స్ కట్ చేసుకుంటున్నానండి. మొత్తం సన్నగా కట్ చేసుకుంటున్నాను. అలాగే ఒక టమాటా కూడా కట్ చేసి పెట్టుకుంటున్నానండి సన్నగా. ఇప్పుడు ముందుగా మనం ఒక గిన్నెలోకి ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదండీ! అవన్నీ వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న టమాటా కూడా వేసుకోవాలండి. నేను దీంట్లోనే కొత్తిమీర, పుదీనా, కరివేపాకు 3 కూడా సన్నగా కట్ చేసి వేసుకుంటున్నానండి. ఇవి వేసుకుంటే టేస్ట్ బావుంటుంది. మొత్తం ఒకసారి ఇలా కలిపేసుకోవాలండి. దీంట్లోనే ఒక ½ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే 1 ½ స్పూన్ కారం వేసుకోవాలండి. పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చండి. నేనైతే పచ్చిమిర్చి వేయట్లేదు. ఇప్పుడు దీంట్లోనే టేస్ట్‌కి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలండి. అలాగే దీంట్లో చిటికెడంతా మిరియాల పొడి కూడా వేసుకోవాలండి. మిరియాల పొడి ఆప్షనల్ అండి. మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు. ఇలా వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే బావుంటుంది. చూడండి మొత్తం ఇలా వేసుకొని అంతా కలిసేటట్టు మొత్తం కలిపేసుకోవాలండి. చూడండి మొత్తం ఇలా కలిపేసుకొని ఇప్పుడు దీంట్లోనే ఒక 2 ఎగ్స్ పగలగొట్టుకొని వేసేసుకొని కలుపుకోవాలండి. మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. పిల్లలైనా ఎవరైనా చాలా చాలా ఇష్టంగా తింటారండి. మా పప్పులోకైనా, పప్పుచారుకైనా ఇలా ఆమ్లెట్స్ వేసుకొని తింటే బావుంటుంది. మొత్తం ఇలా కలిపేసుకుంటున్నాను నేనైతే. ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టుకుందామండి. బాండీ అయితే బావుంటుంది. పాన్ పెట్టుకొనైనా వేసుకోవచ్చండి. దీంట్లో వేస్తే బావుంటుంది. కొంచెం లావుగా వస్తుందండి. బావుంటుంది టేస్ట్ కూడా చూడండి. ఇప్పుడు ముందుగా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడయ్యాక ముందుగా మనం కలిపి పెట్టుకున్న ఎగ్ బ్యాటర్ మొత్తం ఇలా వేసుకోవాలండి. మీకు ఎన్ని ఆమ్లెట్స్ కావాలంటే అన్ని వేసుకోవచ్చు. మొత్తం ఇలా వేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక 2, 3 మినిట్స్ బాగా కాలనివ్వాలండి. ఒక 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మొత్తం చూడండి ఒక సైడ్ అయితే మొత్తం కాలిపోయింది కదండీ! ఇంకో సైడ్ కూడా తిప్పి వేసుకోవాలి. ఇలా 2 సైడ్స్ కాల్చుకోవాలండి. కొంచెం కలర్ చూడండి కలర్ అయితే చేంజ్ అయిపోయింది కదండీ! టేస్ట్ కూడా చాలా చాలా బావుంటుందండి. దీన్ని కూడా ఇలానే కాల్చుకోవాలి ఒక 2 మినిట్స్. చూడండి ఇది కూడా మొత్తం కాలిపోయింది కదా! ఇప్పుడు తీసేసుకుందామండి ఒక ప్లేట్‌లోకి. ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయిందండి. మిగతాది కూడా సేమ్ ఇలానే వేసేసుకోవాలి. మీకు ఎన్ని ఆమ్లెట్స్ కావాలంటే అన్ని ఇలానే వేసుకోవచ్చండి. టేస్ట్ అయితే చాలా చాలా బావుంటుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. టేస్ట్ కూడా అంతే బావుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.